friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒకానొక అడవిలో ఒక కుందేలు ఉండేది. దాని రోజువారీ జీవితం ఆటపాటలతో చాలా చురుకుగా తన పనులు తను చేసుకుంటూ ఎంతో సంతోషంగా కాలక్షేపం చేసేది. ఆ కుందేలు ఒకరోజు మొక్కలను పెట్టడానికి మట్టిని తవ్వుతూ ఉండగా దానికి ఒక పాత్ర కనిపించింది. ఆ పాత్ర బయటికి రావడంతో ఆ కుందేలు వింతగా చూసింది. ఏం పాత్ర ఇలాగుంది? ఇది నాకు దేనికి పనికొచ్చింది? నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ పాత్రలో నేను నా క్యారెట్లు వేసుకొని తింటాను. ఇలా అనుకుంది ఆ కుందేలు. ఆ పాత్ర తీసుకెళ్లి ఒక చెట్టు కింద పెట్టింది. తర్వాత ఆ కుందేలు ఆడుతూ పాడుతూ క్యారెట్లను తీసుకువచ్చి ఆ గిన్నెలో వేసింది. ఆ కుందేలు వేసిన క్యారెట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇదేంటి వింతగా ఉంది? ఇన్ని క్యారెట్స్ వచ్చాయేంటి? అవును, నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా పూర్వీకులు ఒక మాట చెప్పారు, అది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇది ఒక అక్షయ పాత్ర. అలా అని అనుకుంది కుందేలు. కుందేలు చెట్టు కింద కూర్చొని క్యారెట్ తింటూ ఉంది. ఆ క్యారెట్ చాలా తీయగా ఉంది. క్యారెట్లు తీసుకొని తింటున్న ఆ పాత్రలో క్యారెట్లు మరింతగా పెరుగుతున్నాయి. దాంతో రోజు కుందేలు కష్టపడే పని లేదు. కుందేలు కడుపు నిండా తిని చక్కగా ఒక చెట్టు కింద నిద్రించేది. ఆ కుందేలు కొద్ది రోజుల్లోనే అనారోగ్యం పాలైంది. సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. ఒకరోజు వైద్యం చేసే ఒక కోతి దగ్గరకు వెళ్ళింది ఆ కుందేలు. వైద్యుడి దగ్గర ఏ విషయం దాచకూడదని తనకు దొరికిన పాత్ర గురించి చెప్పింది. అదంతా విన్న వైద్యుడైన కోతి, ఊరకనే వచ్చిందని కదలకుండా కూర్చుని తింటే అనారోగ్యం తప్పదు. తిన్నది అరగడానికి కూడా శారీరక శ్రమే ముఖ్యమైన మందు. అప్పుడే నీకు మంచి నిద్ర పడుతుంది అంది కోతి. దాంతో ఆ కుందేలుకు జ్ఞానోదయం అయ్యింది. వెంటనే ఆ పాత్ర ఎక్కడ దొరికిందో ఆ పాత్రను తీసుకువెళ్లి అక్కడే పాతిపెట్టింది. ఆ రోజు నుంచి కుందేలు ఆడుతూ పాడుతూ తన పని తను చేసుకుంటూ మంచి ఆరోగ్యంతో ఉండి చక్కగా నిద్రపోయేది.